సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనకు క్రోమ్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ సెట్టింగ్స్ అనేవి ఏంటి అంటే మనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ కంపల్సరీ మీరు చేసుకోవాలన్నమాట. మీ మొబైల్ ఒకవేళ మీరు క్రోమ్ వాడుతున్నట్టయితే కంపల్సరీగా మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇది మన ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించింది, అలాగే మన పర్సనల్ డేటాకు సంబంధించింది, అలాగే బ్యాటరీ సేవర్ గురించి మీకు చాలా విషయాలు అయితే చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అనేవి మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి గైస్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగానైతే మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం గైస్. సో క్రోమ్ ఓపెన్ చేయాలంటే డేటా అయితే ఆన్ చేసుకోండి. సో డేటా ఆన్ చేసిన తర్వాత క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి ఈ విధంగా. సో నాది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఓపెన్ అయింది ఇప్పుడు. ఓకే, పైన 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. మీరు అక్కడ కనబడుతుంది కదా మీకు, అది ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కింద మీకు సెట్టింగ్స్ హెల్ప్ పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. సో ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే షో అవుతాయి అన్నమాట ఆప్షన్స్ అనేవి. సో ముందుగా మనం ఏం చేసుకోవాలంటే సింక్ డేటా ఉంది కదా, అదైతే ఓపెన్ చేసుకోండి గైస్. అది దేనివల్ల మనకి ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కాబట్టి సో సింక్ ఎవ్రీథింగ్ అని చాలామందికి ఇలాగే సెట్ అయి ఉంటుంది అనమాట బై డిఫాల్ట్గా. సో దీనివల్ల మనకు ఈ ఆటోమేటిక్గా హిస్టరీ అనేది, బుక్ మార్క్స్ అనేది, అడ్రస్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటాయి కాబట్టి సో మన డేటా అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ప్లస్ బ్యాటరీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇవన్నీ బ్లూటిక్లో రైట్ అని కనబడతాయి. సో మీరు ఆఫ్ చేసినంత మాత్రం ఆఫ్ కావు. సో బై డిఫాల్ట్గా మనం మాన్యువల్గా ఈ విధంగా అన్టిక్ అనేది చేసేసేయాలన్నమాట. సో ఈ విధంగా చేసేసిన తర్వాత మీకు ఇవన్నీ అన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే కావు అనమాట. సో రీసెంట్ యాప్స్ అనేవి ఇవన్నీ సో ఈ విధంగానైతే సింక్ అవుతూ ఉంటుంది అన్నమాట మన డేటా. సో దీన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసుకోండి గైస్. సో ఇప్పటి నుంచి మీ డేటా అనేది అన్సింక్ అయిపోతుంది అన్నమాట. దీనికి క్రోమ్కి సంబంధించింది బ్యాక్గ్రౌండ్లో అయితే కొద్దిగా అంత రన్నింగ్ అనేది స్టాప్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఏంటిదంటే సో ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని కనబడుతుంది చూడండి. ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి గైస్. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మన గూగుల్లో సెర్చ్ చేసిన డేటా అంతా ఇక్కడ కనబడుతుంది అన్నమాట మీకు. సో ఈ ఆప్షన్లోనే ఉంటుంది. సో ఇందులోనే మనం సేఫ్ బ్రౌజింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో నార్మల్గా మీరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సేఫ్ డేటా ఎందుకు ఆఫ్ చేసుకోవాలనేది. సో మీరు నార్మల్గా క్రోమ్లో ఏదో ఒకటి యాప్ లేదా మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా నార్మల్గా తెలియని విషయాలన్నీ. సో అవన్నీ ఇక్కడ మనకు సేఫ్ బ్రౌజింగ్ లేకపోతే థర్డ్ పార్టీ యాప్స్ అవన్నీ ఇప్పుడు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి చూడండి. స్కామ్స్ అనేవి అవి ఇవి జరుగుతున్నాయి కదా. సో దీనికి సంబంధించి అన్నమాట అది సేఫ్ బ్రౌజింగ్గా మనకు జెన్యూన్ బ్రౌజింగ్ అని తెలియదు కాబట్టి సో ముందుగా మీరైతే ఈ ఆప్షన్ అయితే ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని సెలెక్ట్ చేసుకోండి గైస్. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మనం బై మిస్టేక్ ఏదన్నా ప్రెస్ చేసినా కూడా ఇది మనకు రిమైండర్ అనేది, వార్నింగ్ అనేది ఇస్తుంది అన్నమాట స్క్రీన్ పైనే. సో ఇదైతే సేఫ్ బ్రౌజింగ్ కాదు మీకు అని చెప్పేస్తుంది మనకు స్టార్టింగ్లోనే. సో దాన్ని బట్టి మనము సో ఆ వార్నింగ్ని బట్టి మనం అలర్ట్ అయితే ఉండొచ్చు గైస్. సో దాన్ని అయితే మీరు ఆన్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ని ఆఫ్ నుంచి ఆన్ చేసుకోండి గైస్. స్టార్టింగ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి మీరు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే ఇందులోనే ఉంటుంది. మనకి ఏంటిదంటే క్లియర్ బ్రౌజింగ్ డేటా అని పెడుతుంది చూడండి. సో ఇక్కడ మనం సెర్చ్ చేసిన డేటా అంతా ఉంటుంది కదా. సో ఇదంతా మనము క్లియర్ అనేది చేసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. సో ఒకవేళ మీరు వీడియోస్ అవి ఇవి చూస్తారు కదా నార్మల్గా, సో అవి ఇక్కడ మీకు షో అవుతాయి అనమాట. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఇక్కడ క్లీన్గా అయితే పెట్టుకోవచ్చు అన్నమాట క్రోమ్. సో ఇది వరకు మీరు ఏమన్నా సెర్చ్ చేశారా అని వేరే వాళ్ళు చూడకుండా ఉండాలనుకుంటే సో మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని క్లియర్ అని కొట్టేసేయండి కింద ఆప్షన్లో. సో ఈ విధంగానైతే మీరు ఇక్కడ నుంచి అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది గైస్. సో ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు బ్యాటరీలకు సంబంధించిన ఆప్షన్ అనమాట. సో నార్మల్గా మనకు వందలుగా మనకేమొస్తాయి, మన క్రోమ్లో మనకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి చూడండి. మీరు ఒకసారి ఒక రోజులో అబ్జర్వ్ చేసినట్టయితే మీకు చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా క్రోమ్ నుంచి. అది కూడా చాలా ఇరిటేషన్ అయితే తెప్పిస్తూ ఉంటాయి మనకు అవి. సో మనకు సంబంధం లేని అన్నీ వస్తుంటాయి కాబట్టి సో ఈ ఆప్షన్ అయితే షో నోటిఫికేషన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి మీరు. సో మీకు ఎప్పుడైతే కావాలో అప్పుడే ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ క్రోమ్ నుంచి. ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నప్పుడు పైన డౌన్లోడింగ్ ఎంతవరకు వచ్చిందని చూసుకోవాలన్నప్పుడే మాత్రమే అది
ఆన్ చేసుకోండి. మిగతా టైంలోనైతే ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే దానివల్ల డేటా లాస్ మీకు చాలా అంటే చాలా లాస్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్లో అది ఎప్పటికి నడుస్తూనే ఉంటాయి. దాని నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో స్టోర్ అవుతూ ఉంటాయి కాబట్టి మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం మళ్ళీ డేటా లాస్ ప్రాబ్లం అయితే చాలా జరుగుతుంది గైస్. సో ఇది గైస్ మీరు క్రోమ్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.